శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. హరి ఓం. శ్రీమహాసరస్వత్యై నమః. హరి ఓం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అన్నదానము కన్నా అధిక దానము లేదు, తల్లిదండ్రుల కన్న దైవమేది, సత్యశీలత కన్న జగతీత పంబేది, దయ కంటే ఎక్కువ ధర్మమేది, సుజన సంగతి కన్న చూడలాభంబేది, క్రోధంబు కన్న శత్రుత్వమేది, అంగనామణి కన్న అభినవమణి ఏది, రుణము కంటెను నరునకు రోగమేది, ధరణి అపకీర్తి కంటెను నరకమేది, సర్వదా కీర్తి కంటెను స్వర్గమేది, సర్వలోకాభిరామ శ్రీరంగధామ. 2025 సంవత్సరం మీ నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశిలోకి గురువు వచ్చాడు. ఈ గురువు వచ్చిన తర్వాత శుక్రుడు బాగున్నాడు, బుధుడు ఏకాదశిలో ఉన్నాడు, తర్వాత గురువు కూడా బాగున్నాడని చెప్పాలి. అయితే ఈ రాశి వాళ్ళకి వచ్చిన దానికి వచ్చినట్లే ఖర్చు అయిపోతుంది. ఏకాదశిలో బుధుడు ఉన్నాడు, మరి శుక్రుడు, మరి 10ంట శుక్రుడు ఉన్నాడు. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి, బంగారం కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు, ఎప్పటి నుంచో మీకు కావాలనుకున్నది నెరవేరేటువంటి రోజులు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఎంతో మంచి జరిగే లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే, జ్యోతిష్యము అనే పదానికి అర్థం ఏంటంటే, అమావాస్య చీకట్లో అగ్గిపుల్ల గీస్తే చూచి ఎవరైనా కనుక్కోగలరు. అగ్గిపుల్ల గీచి వెళ్తుల్లో ఎక్కడ ఏముందో చెబుతారు. కానీ జ్యోతిష్యం అనేది జాతకంలో చూచి చీకట్లో అగ్గిపుల్ల గీస్తే కనపడ్డట్టుగా నీ యొక్క భవిష్యత్తును చూసి చెప్పగలిగింది జ్యోతిష్యం. హస్త సాముద్రికం అంటే సముద్రానికి అవతల ఒడ్డు కనపడేది కాదు. అట్లాగే సముద్రం లాంటిది, దానికి సాముద్రికం అన్నారు. హస్త సాముద్రికం చెప్పాలంటే ఎంత పరిశీలించినా హస్త సాముద్రికం నేను బాగా తెలుసుకున్నాను అన్నా కూడా నాకు శాంతం తెలిసిందనేది హస్త సాముద్రికంలో కానీ జ్యోతిష్యంలో కానీ అంత నాకు తెలుసు అనేటువంటి వాడు అవ్యక్తుడు. కాబట్టి ఈ శాస్త్రం ధర్మో రక్షత రక్షిత, ఎప్పుడు కూడా ధర్మంగా ప్రవర్తించి దైవ బలాన్ని సంపాదించి దైవశక్తి సంపన్నుడై ఈ జ్యోతిష్యం చెప్పాలి. కాబట్టి ఈ మిథున రాశి పరిస్థితి ఏమిటి? మరి ఏకాదశంలో బుధుడు ఉన్నాడు. బుధుడు ధనాన్ని రక్షించేవాడు, మరి వ్యాపారాన్ని బాగా సంపాదించి పెట్టేవాడు, మరి చాలా బాగా ఉపయోగపడేటువంటి వాడు. అయితే కుజుడు బాగా లేడు, ద్వితీయంలో కుజుడున్నాడు. మరి మిథునంలోనేమో గురువు వచ్చాడు, కానీ మిథునంలోకి వచ్చిన వృషభంలో ఉన్న ఫలితాన్ని చూపిస్తాడు. ఏదైనా కానీ ద్వాదశం, జన్మం, ద్వితీయం ఈ 3 చోట్ల కూడా గురువు బాగా ఇబ్బంది పెట్టేవాడే. నీ వాక్కుని చెడగొడతాడు. ఎట్లా చెడగొడతాడు? గురువు బాగా మాట్లాడటం నేర్పేవాడు గురువు. ఆ గురువు వల్ల ఎట్లా ఉంటుంది? ఎవరింటికన్నా వెళ్ళామనుకో, మీరు ఎక్కడికన్నా వెళితే ఆ మనిషిని తలుపు కొడతావు. చిన్నపిల్లవాడు వస్తాడు, ఏరా మీ నాన్న ఉన్నాడ్రా? లేడు. ఎక్కడికి పోయినాడ్రా? మా అమ్మగారింటికి పోయినాడు. మీ అమ్మ ఉన్నదిరా, గడ్డం చేసుకుంటోంది. మీ అమ్మ గడ్డం చేసుకోవటం ఏందిరా? మీ నాన్న మీ అమ్మమ్మ గారింటికి పోవటం ఏందిరా అంటే, నాన్న అంటే తెలియలేదేమో అని మీ అయ్యున్నాడు రా అన్నాడు. మీ అయ్యున్నాడు రానగానే అప్పుడు నాన్న ఎవరు దవడబెల్లెట్టు కొట్టాడు. అయ్యేందిరా డాడీ అని అంటాడు. డాడీ అంటే వాడికి తెలుసు,
తండ్రి అంటే తెలియదు. అటువంటి దుస్థితికి వచ్చాము. కాబట్టి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు. డాడీకి అర్థం చేసుకోవటమే, మమ్మీ తల్లికి అర్థం చేసుకుంటుంది, తండ్రికి అర్థం చేసుకుంటున్నాడంటాడేంది? మరి ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మనకున్నటువంటి జ్ఞానం విజ్ఞానం ఏమవుతోంది, అజ్ఞానం అయిపోతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి శుక్రుడు బుధుడు బాగున్నాడు. మంచి వ్యాపారం చేసుకుంటానే బాగుంది, వివాహాలు శుభకార్యాలు బాగుంది, ఇల్లు కట్టుకుంటానే బాగుంది. ఖర్చు కూడా బాగా ఎక్కువగా ఉంది. ఈ ఖర్చులో అనవసరం ఖర్చు వచ్చేటువంటి లక్షణాలు బాగా ఉన్నాయి. కాబట్టి ఏది చేయాలన్నా ముందుగా జాగ్రత్త పడాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఏ గ్రహాలు మీకు బాగా లేవో దాని దోషానికి పోవటానికి తగినటువంటి పూజలు చేయించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది, మీకు అన్ని విధాలా మంచిది. ఈ నెలలో ప్రతి వాళ్ళకి చెప్పేది ఏమిటి? అన్నదానము. అన్నదానాన్ని మించిన దానం లేదు. ఎవరూ జరగకపోతే ఇంట్లో మన పక్క ఇంట్లో పిల్లవాడినైనా పిలిచి మనం అన్నం పెట్టాలి. మనతో పాటు ఇంకోళ్ళు అన్నం తింటాం అనేది చెయ్యాలి. అట్లా ఎప్పుడైతే చేస్తామో అన్న శాంతిని మించిన శాంతి లేదు. అన్న శాంతి దేశ శాంతి, దేశ శాంతి బాగుంటే మానవ శాంతి, మానవ శాంతి కలిగితే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు మరి శని కుజుడు బాగాలేరు. దీనివల్ల అనవసరమైన దండ ఖర్చులు వస్తాయి. కాబట్టి ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు 2024 నుంచి కూడా 2030 వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు. కష్టాలు అంటే 8 రకాలు చెప్పారు. అష్ట కష్టాలు అంటారు. ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా, భార్య ఉన్నా, పిల్లలున్నా, ఇల్లున్నా, విద్య ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఎంత డబ్బున్నా కాదండి, కొండంత బంగారం ఉన్నా, కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తినటానికి ఏమన్నా అన్నం వస్తుందా? అన్నం తిన్నంత బంగారం ఏమైనా తినగలుగుతాడా? తిని అరిగించుకోగలుగుతాడా? కాబట్టి కష్ట సమయాలు ఇవి. ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు. ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవ్వరూ ఓర్చుకోలేనటువంటి, కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఇది తప్పు, దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం. ఈ సమయం ప్రతీకారం తీర్చుకుంటామంటాం కాదు కావాల్సింది. మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు. అతను కూడా మిలిటరీ మ్యానే. భర్త చచ్చిపోయినందుకు, తనకు భర్త లేనందుకు కాదు, శాంతి కావాలని కోరుకుంది. ప్రతీకారం తీర్చుకోమని కోరుకోలే. అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో. అది మనం ప్రోద్బలం చేస్తే అయ్యేది కాదు. ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు. అది కాలచక్రం. ఈ కాలచక్రం ఇదే కాల సర్పం అన్నారు. కాలమే సర్పమే కాటేస్తుంది. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు 40 మంది జనాలను చంపారు. దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం. కానీ ఇట్లా ఎందుకు జరిగింది? ఈ జరగటానికి సమస్య ఏమిటి? సమస్య కాదు కావాల్సింది. ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం. అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం. అది కూడా కాదండి. ఇట్లా జరగడానికి అవకాశం ఏంటంటే
ఒకటి చెప్పారు భాగవతంలో, కర్మమున పుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందు కర్మమును చెడున్, కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అన్నారు మన తెలుగుదేశం. ఇదివరకు ఆంధ్రదేశం అన్నారు, ఆంధ్రప్రదేశ్ అన్నారు, కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు. ఈ తెలంగాణలో బమ్మెరలో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు, నూతన వ్యాసుడు, వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి. ఆయన ఈ పద్యం రాశాడు, కర్మమున పుట్టు జంతువు కర్మములను వృద్ధి పొందు కర్మముల కర్మమే జనులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అని రాశారు. వ్యాసుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బొమ్మర పోతనామాత్రుల వారు రచించారు. తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి. ఈ శాంతి ఎట్లా వస్తుంది? శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో అది చేస్తాడు. భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా. మనం కోరుకుంటే వచ్చేది కాదు, కోరుకోకపోతే పోయేది కానే కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏది ఇవ్వాలో అది ఇస్తాడు. అది ఎట్లా వస్తుందో నేను ఒక్క పద్యంలో చెబుతాను. అన్నదానము కన్నా అధిక దానము లేదు, అన్నదానాన్ని మించిన దానం లేదు. తల్లిదండ్రుల కన్నా దైవమేది, తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు. సత్య శీలత కన్నా జగతి తపంబేది. సత్యం పలకటం, శీలత అనగా పరస్త్రీ వ్యామోహం. పర అనేది ఏదైనా సరే మనది కాని దానికి వ్యామోహించడం. సత్యశీలత కన్నా సత్యానికి అబద్ధాడకుండా ఉండటం, ఇంకో దానికి ఆశపడకపోవటం. సత్యశీలత కన్నా జగతి తపంబేది. దయ కంటే ఎక్కువ ధర్మమే. దయ ఎట్లా ఉంటుంది? నీ దగ్గర 100 రూపాయలు జేబులో ఉన్నాయి, తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి. ఒక మనిషి 3 రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు. వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ 100 రూపాయలు ఖర్చు పెట్టి ఒక సిలైనో ఏదో ఎక్కిస్తే వాడు బతికి బయటపడతాడు. నీవు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు, కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడ లాభం బేది. మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు. ఏదైతే మంచి, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, 3 రోజుల నుంచి ఆహారం లేదు, వాడు చచ్చిపోతాడు. వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని 100 రూపాయలు ఖర్చు పెట్టి ఆ శిలైనెక్కిచ్చి మరి ఆ జీవిని రక్షించడం, అది సత్యశీలత కన్నా జగతి తపంబేది. దయ, అటువంటి దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ. దయ కంటే ఎక్కువ ధర్మమేది. సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. ఒక దేవాలయం కట్టినా, ఒక వివాహం జరిగినా, ఒక మంచిది ఏదైనా కార్యక్రమం జరిగినా, ఒక యజ్ఞం జరిగినా, దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట. సుజన సంగతి కన్నా చూడ లాభం వేది. క్రోధము కన్నా శత్రుత్వమేది. ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాకీ తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం. అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి తేనే లేదు. క్రోధము కన్నా శత్రుత్వమేది. అంగనామణి కన్నా అభినవమణి ఏది. అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట. ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను, వాళ్ళు మగవాళ్ళందరినీ చంపినా ఆడమనిషి జోలికి పోలేదు. అంగనామణి, అంగనామణి కన్నా అభినవమణి ఏది. రుణము కంటేనూ నరునకు రోగమేది. రుణం కంటే రోగం ఇంకోట్లేదు. 24 గంటలు వాడు అడిగిన దానికి బాధ, తేలకపోయినందుకు బాధ, బాకీ తీర్చలేనందుకు బాధ. ఈ బాధతో వ్యాధి. ధృణము కంటేను నరునకు రోగమేది. సర్వదా కీర్తి కంటేను స్వర్గమేది. సర్వలోకాభిరామ శ్రీరంగధామ. మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు. కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి. అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు.
కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షతి రక్షిత, ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షిత. మరి ధర్మస్య జయోస్తు, ధర్మం ఎప్పుడు జయిస్తుంది. అధర్మస్య నాశోస్తు, అధర్మం ఎప్పుడు నాశనం చేస్తుంది. ప్రాణిషు సద్భావనాస్తు, ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు, ప్రాణిషు సద్భావనాస్తు. విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వం ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది. విశ్వస్య కళ్యాణమస్తు, విశ్వస్య కళ్యాణమస్తు. స్వస్తి.